ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అని వాడు సినిమానే చూడలేదు నేను, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా? వీడా ఒక చిటికే కొడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. దీన్ని మీరు ఏమర్థం చేసుకోవాలి? నన్ను తిట్టిన కాదు బాధ, నన్ను రోజు 10 కుక్కలు తిడితే నేను పెద్ద పడుచుకోను. ఇష్యూ ఏంది కదా? కేసీఆర్ లాంటి పట్టుకునే ఒక గింతంత చిట్టాడంత వాడు చిట్కేదంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్ర వాళ్ళది ఎంత అహంకారం, ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అని వాడు సినిమానే చూడలేదు నేను, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా? వీడా ఒక చిటికే కొడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. దీన్ని మీరు ఏమర్థం చేసుకోవాలి? నన్ను తిట్టిన కాదు బాధ, నన్ను రోజు 10 కుక్కలు తిడితే నేను పెద్ద పడుచుకోను. ఇష్యూ ఏంది కదా? కేసీఆర్ లాంటి పట్టుకునే ఒక గింతంత చిట్టాడంత వాడు చిట్కేదంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్ర వాళ్ళది ఎంత అహంకారం. ప్రధానమంత్రి కాబోతున్న వ్యక్తిని అరే మోడీ లేదు గీడీ లేదని చెప్పి నన్ను తిట్టినట్టుగానే తిడితే అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను నువ్వు నన్ను తిడితే. కానీ దేశానికి కాబోతున్న ప్రధానమంత్రిని తిడితే నేను భరించను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని తిట్టినా నేను ఊరుకుంటాను, నేను పడతాను. నన్ను తిట్టినా నేను పడతాను. కానీ దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని మీరు దురహంకారంతో తిడితే తాట తీస్తాను కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి.